నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మీరు చూడబోయే వీడియో అసలు మీ జీవితాన్నే మార్చేయబోతుంది. నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మనిషి యొక్క ఆలోచన శక్తి తన జీవిత గమనాన్నే మార్చేయగల అంటే పవర్ ఉంటుంది దాంట్లో. జస్ట్ ఆలోచన శక్తి. ఆలోచన మధ్యలుండే తేడానే ఒకరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దయచేసి గమనించండి. నేను ఆగర్భ శ్రీమంతులను లేదా సడన్గా ఊడిపడ్డ డబ్బు వచ్చిన వాళ్ళ గురించి, లేదా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కరిగిపోని ఆస్తి ఉన్న వారి గురించి నేను మాట్లాడతలేను. నేను మాట్లాడను కూడా. నాకు వాళ్లకు మైళ్ళ వరకు ఏ సంబంధము లేదు. నా 600 పైచిలుకు వీడియోలు నాలాంటి వాళ్ళ కోసం. నాలాంటి వాడు అంటే నేను పెద్ద డబ్బు ఉన్నవాడు లేదా డబ్బు లేనివాడు అని కాదు. ఒక బిలో మధ్యతరగతి వ్యక్తి తన ఆశలు పూర్తి చేసుకునే క్రమంలో పడే బాధలను నేను గుర్తించి నా వీడియోలలో నేను చెప్తూ ఉంటాను. నేను నా వీడియోలో ఇప్పటి వరకు ఏది స్క్రిప్ట్ ప్రకారం చెప్పలేదు. నేను నా మొబైల్ ఆన్ చేస్తాను, నా మనసులో వచ్చిన అంటే ఒక టాపిక్ చూస్ చేసుకొని నా మనసులో ఉన్న మాటను నేను క్లియర్గా ముందర పెడతాను. దాంట్లో ఎడిటింగ్ ఏముండదు, మీకు తెలిసిపోయి ఉండొచ్చు. నేను ఇలా చేయటం వల్ల జనాలు లాభపడతారా అనే డౌట్ నాకు ఏమాత్రం లేదు. నేను బిలో మిడిల్ క్లాస్ వ్యక్తిని కనుక నాకు బిలో మిడిల్ క్లాస్ దాని కింది క్లాస్ వ్యక్తులు అనుభవించే వ్యధ తెలుసు కనుక నేను నా వీడియోలు చాలా స్పష్టంగా ఉంచుతాను. నా మనసులో ఉన్న మాట అర్థమయ్యేలా చెప్తాను. నేను పెట్టుబడి పెట్టేవాళ్ళ పక్షపాతిని. ఎందుకంటే పెట్టుబడి పెట్టటము అంటే కట్టలు ఉన్న డబ్బులు బీరువా నుంచి తీసుకుపోయి ఒక చోట ఇన్వెస్ట్ చేయటం కాదండి. కొన్ని ఏండ్ల ప్లానింగ్, పరిశ్రమ, ఆకలిని చంపుకోవటము, ఆశలను చంపుకోవటము, టైంని దానికోసం స్పెండ్ చేయటం, టైమును సేవ్ చేయటం, మన ఆశలు కాకుండా మన ఫ్యామిలీ వారి చాలా ఆశలను చంపుకొని పొదుపు చేసిన డబ్బుకు 100 రెట్ల వాల్యూ ఎక్కువ ఉంటుందండి. మీరు ఇలా పొదుపు చేసిన ₹1,00,000 కూడా 10 లక్షలతో సమానం. అవునా కాదా కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఒక యూట్యూబర్గా లేదా ఒక అడ్వైజర్గా నేను ఎప్పుడు చలామణి చేసుకుంటలేను. చాలామంది నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, నేను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని వాళ్ళే చెప్పుకుంటారు. అది సిగ్గుచేటు.
ముందున్నవాడు వినేవాడు నన్ను ఎక్స్పర్ట్ అనుకోవాలి కానీ నేనే ఎక్స్పర్టు అని ఆ ఎక్స్పర్ట్ అనే పదము వాడటము బూతుతో సమానం. ప్రపంచంలో ఏ విషయంలో కూడా ఎవడు ఎక్స్పర్ట్ కాదు. అది ఏ ఫీల్డ్ ఉండనివ్వండి, మనము ఆ బిరుదు తగిలించుకుంటాం తప్ప ఎవడు ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అనేది లేనే లేదు. అవగాహన ఎక్కువ, అవగాహన తక్కువ తప్ప ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ అనడానికి ఛాన్సే లేదు. ఎక్స్పర్ట్ ఎవరు అంటే తన చేతులతో స్క్రాచ్ నుంచి ఒక ప్రోడక్ట్ తయారు చేసి తానే నడిపించి ప్రతి ఒక్క నట్టు బోల్ట్ కూడా ఎలా పనిచేస్తుందో తెలిసిన వాడే ఎక్స్పర్ట్ తప్ప మధ్యలో దూరి అవగాహన తెచ్చుకొని బాగేవాడు ఎక్స్పర్ట్ కాదు. కనుక నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రియల్ ఎస్టేట్లో నాకు 5% మాత్రమే తెలుసు. అయినా నా వీడియోలు చూసి 10,500 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీని అర్థం ఏమంటే మనం ఎక్స్పర్ట్ అయినా కాకపోయినా 10 మందికి 10 పైసలు మిగిలే విషయం చెప్పినా ప్రజలు వింటారు. కనుక మన ఎక్స్పర్టీజు ఎవరికి వద్దండి. నేను ఎంత పర్సంటేజ్ ఎక్స్పర్ట్ అనేది ఎవరికి వద్దు. ఎవరికైనా ₹1 మిగిలే మనము మంచి సూచన ఇస్తున్నాము అంటే వేల సంఖ్యలో జనాలు వచ్చి మన వీడియోస్ చూస్తారు. నా స్వార్థం కొరకు నేను ఒక వీడియో పెట్టి ఇది మీకోసమే అంటే నమ్మే పరిస్థితి లేదండి. అంత శుద్ధపూసలు ప్రపంచంలో ఎవరు లేరు. మన వీడియో వైరల్ కావాలని అడ్డగోలు సజెషన్ ఇచ్చేది కూడా ఒక పెద్ద మిస్టేక్. అంటే స్టంట్లు చేయడానికి మనం వీడియోలు చేయొద్దు. అయితే ఇవాళ టాపిక్ ఏమంటే అసలు మనము ఇల్లు ఎందుకు కొంటున్నాము. దయచేసి గమనించండి, ఇల్లు కొనడము మీ జీవితంలో సర్వశ్రేష్టమైన కష్టదాయకమైన టైం కన్జ్యూమ్ చేసి టైం వేస్ట్ అయిన ఒక ఇన్వెస్ట్మెంట్. దయచేసి ఈ 3 పాయింట్లు టిక్ చేసుకోండి. అతి కష్టం, సర్వశ్రేష్టం, టైం కన్జ్యూమింగ్, ఓపిక, తిరగడము, చూస్ చేసుకోవడము. అంటే ఈ 3 చాలా గంభీరమైన విషయాలు మీ లైఫ్లో. చాలామంది ఆషామాషిగా ఇండ్లు కొనే ప్రయత్నం చేస్తారు. దయచేసి గమనించండి, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు టక్కు టక్కు టిక్కు టిక్కు అనుకుంటా పోయి ఫ్లాట్లు చూసి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇల్లు కొనే దాంట్లో అసమర్థులు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్వాలిఫైడ్ టు బై ఏ హోమ్. చాలా మందికి ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తుండొచ్చు, కానీ నేను చెప్పేది గమనించండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు టక్కు టక్కు టిక్కు టిక్కు అనుకుంటా ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పోయి ఆయన చూపించిన మోడల్ ఫ్లాట్ చూసి ఆయన చూపించిన ఒక పెద్ద లేఅవుట్ కాపీ చూసి మీ ఫ్లాటు ఏలు పెట్టి బుక్కు చేసుకోవడము మూర్ఖత్వము. మీరు అడుగుతుండొచ్చు, ఇల్లు కొనడానికి డబ్బు కావాలి కదా, మరి మా దగ్గర డబ్బు ఉంది కదా, సో 10 మందిని అడగటం ఎందుకు? వాస్తుపరంగా కూడా బాగుందని చెప్తున్నారు కదా. అక్కడ పోతే చెప్పిండు వాస్తు కంప్లైంట్ హౌస్ అని. సో వాస్తు ప్రకారంగా బాగున్నాక ఇంకా అడిగేదేముంది బొచ్చు.
ఈఎంఐ కట్టేది నేను కదా, నా బంధువులు, మా అమ్మ నాయన, మా తమ్ముడు, మా రిలేటివ్స్ కాదు కదా, ఆ ఇంట్లో ఉండేది మేమిద్దరమే కదా, సో మా ఇద్దరికి సంబంధించిన ఇల్లు కదా, ఆ వ్యవహారం కదా, సో 10 మందిని ఇన్వాల్వ్ చేస్తే నాకు వచ్చేదేమి అని మీరు అంటుండొచ్చు. దయచేసి గమనించండి, సంసారం అంటే బెడ్రూమ్లో బెడ్పై సాగే కార్యక్రమం కానే కాదు. చాలా మందికి సంసారం అంటే బెడ్పై జరిగే కార్యక్రమము సంసారము అనుకోండి. కాదు, అది ఒక డిజైర్. అది ఒక 5-10 నిమిషాల నుంచి అర్ధగంట వరకు జరిగే తంతు. డిపెండ్స్ ఆన్ సమ్వన్స్ పొటెన్షియల్, స్టామినా తప్ప అది పెద్ద విషయం కాదు. మనం చూస్తాం రోడ్డు మీద కుక్కలు, బర్రెలు, పందులు అన్నీ సంసారం చేస్తూనే ఉంటాయి. కానీ వాళ్లకు మనకు తేడా ఉంది అని చెప్పేదే, ఒక ఇల్లు తీసుకోవడము అంటే ఒక గుహలో ఉండటం కాదు. ఇల్లు తీసుకోవడం అంటే అది లాడ్జ్ రూము కానే కాదు. ఇల్లు తీసుకోవడము అంటే అది ఆఫీస్ తర్వాత వచ్చి పండుకొని పోయే ఓవైఓ రూము కాదు అని మనం అందరం గమనించాలి. ఇల్లు అంటే ఇప్పుడు కాదు, ఇల్లు అంటే ఇప్పుడు, రేపు, రాబోయే ఏండ్లు, మన జీవితం అంటే జీవితం అంతమయ్యే వరకు మనము ఉండగలిగే ఇల్లు. గమనించండి, ఇల్లు అంటే మనం ఇప్పుడు చూసి మనకు కరెక్ట్ సరిపోతుంది. మనకు కరెక్ట్ సరిపోయేదిగా, మనకు రాబోయే తరాలకు మనము ముసలి వాళ్ళు అయ్యి మనం మరణించే వరకు ఉండదగిన ఇల్లు. హోమ్, హౌస్ కాదు. మరియు హోములో హంగులు ఎలా ఉండాలి? హోమ్ అంటే దానికి కొన్ని హంగులు ఉంటాయి, దానికి కొద్ది పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మనకు తగినట్టు ఉన్నాయా లేదా అని తెలుసుకునే విధానము మనకు అవగాహనలో ఉండదు. కాబట్టి 10 మంది ఆ ఇంటిని చూడాలి, పరిశీలించాలి, వాళ్ళ వ్యూస్ ఇవ్వాలి. ఆ వ్యూస్లో ఏదైనా బలమైన కారణాలు ఉంటే మనం ఆ ఇంటిని వదులుకోవాలి. సంసారం చేసిన వాళ్ళు, సంసారం చేయబోయే వాళ్ళలో తేడా బాగా ఉంది. కొత్తగా సంసారం చేసే వాళ్లకు ఒక్క ముఖ్యము, కానీ సంసారం చేసిన వాళ్లకు ఎక్కడెక్కడ ఇంట్లో నొసుగులు ఉంటాయో, అంటే ఇల్లు మొత్తం చూస్తే దాంట్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న పొక్కలు ఉంటాయో వాళ్ళకి బాగా తెలుసుంటాయి. అంటే గ్యాప్స్ ఇన్ లీడింగ్ ఎ లైఫ్. కొత్తగా పెళ్ళైన వాళ్ళకేమో బొక్క కావాలి, బొక్క, అదే సర్వస్వం. కానీ సంసారం ఆల్రెడీ చేసిన వాళ్ళకు ఇంట్లో ఎక్కడెక్కడ బొక్కలు ఉంటాయో ఆ బొక్కలు ఫిక్స్ చేసే అంటే చూసే అవగాహన ఉంటుంది. కనుక పెద్దవాళ్ళ సజెషను, పెద్దవాళ్ళ అవుట్లుక్, ఒక బిల్డర్, ఒక మేస్త్రి యొక్క అవుట్లుక్, ఆల్రెడీ ఇండ్లు కట్టి ఫ్లాట్లలో ఉంటున్న పెద్దవాళ్ళ సజెషన్ చాలా అవసరం. ఇల్లు కొనేటప్పుడు ఇల్లు కొంటున్న వాళ్లకు ఒకరిపోయి ఒకరు మోజు ఉండకూడదు. ఇదేమి అనుకుంటున్నారు, ఇద్దరు సేమ్ బిహేవియరు, ఇద్దరు కొత్త పెళ్ళి కదా, ఒకరిపై ఒకరు మోజు ఎక్కువ, అందుకోసం ఒకరి మాట ఒకరు ఈజీగా అంటారు. ఇల్లు కొనేటప్పుడు ఒకరి మాట ఒకరు వినొద్దు.
అప్పుడే కరెక్ట్ ఇల్లు వస్తుంది. డార్లింగ్ ఇది బాగుందా అంటే నువ్వు చెప్తే ఓకే డార్లింగ్ అన్నావు అనుకో అవుట్. డార్లింగ్ షవర్ ఉంది, ఈ ఈ బాత్రూమ్ బాగుంది డార్లింగ్ నాకు అంటే అబ్బా నీకు నచ్చితే నాకు నచ్చినట్టేనే అంటే కొంప కొల్లేరండి. ఇప్పుడు మొగోడు డార్లింగ్ కిచెన్ చిన్నగా ఉంది అంటే చాలు డార్లింగ్ మనకు టోస్ట్కు బ్రెడ్ బెటర్ పెట్టుకోవడానికి ఎంత పెద్ద కిచెన్ కావాలి అంటే ఓకేనే అంటే కొంప కొల్లేరు. ఇల్లు కొనేటప్పుడు పరస్పర విరోధమైన అవసరాలను గమనిస్తే ఆ ఇల్లు కరెక్టా కాదా అనేది మనకు ఈజీగా తెలుసు. ఇది ఒక భాగమైతే అసలు మనము ఇల్లు ఎందుకు కావాలి అనే ఒక మంచి ప్రశ్న అది మనం వేసుకో. ఈఎంఐలు, బ్యాంకులు, స్క్వేర్ ఫీట్లు, హై రైజులు, కలర్ స్కీమ్లు, ఇంటీరియరు, ఇలాంటి దాంట్లోనే మనం బిజీగా ఉంటాం. ఎన్ని ఇయర్స్ ఈఎంఐ దయచేసి గమనించాలి. మనము ఇల్లు ఎందుకు కొంటున్నాము అనేది ఒక పెద్ద బండరాయి లాంటి ప్రశ్న ఉంది. దాన్ని పక్కన పెట్టి దాని చుట్టుముట్టు ప్రదక్షిణలు వేస్తాం. నీకు ఇల్లు అవసరమా? నీకు ఇల్లు అవసరమా? దేనికి అవసరం? ఇల్లు అంటే మన ప్రకారము ఒక కిరాయి ఇల్లు ఇల్లు కాదు, మన సొంత ఇల్లు ఇల్లు. 100% కరెక్ట్. ఒక కిరాయి ఇల్లు ఇల్లు కాదు, ఒక సొంత ఇల్లు ఇల్లు. కరెక్ట్. కానీ మనం సొంత ఇంట్లో ఉంటే కిరాయి ఇంటి కన్నా నరకం అనుభవిస్తే అది సొంత ఇల్లు ఎలా అవుతుంది? ఒక్కసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి, కళ్ళు మూసుకోండి. భార్య, భర్త, ఇంకెవడన్నా కానీ ఒక కిరాయి ఇల్లు ఇల్లు కాదు, ఒక సొంత ఇల్లు ఇల్లు. ఒక సొంత ఇల్లు కొంటే కిరాయి ఇంటి కన్నా నరకం అనుభవిస్తుంటే ప్రతి నెల మరి అది ఇలా ఇల్లు ఎలా అవుతుంది? దయచేసి గమనించండి. ఒక్క ఇల్లు కొనడము జీవితం యొక్క పరమ లక్ష్యం కాదే కాదు. జీవితంలో అంటే చాలా మంది అంటుండొచ్చు, ఈయనకు ఇండ్లు గురించి, ఇంట్లో ఉన్న సుఖాల గురించి ఏం తెలుసు అని. నాకు అన్నీ తెలుసు కనుకనే మాట్లాడుతా. ఒక ఇల్లు కొనుక్కుంటే, ఒక ఇల్లు కడితే అప్పు ఎలాగూ అవుతుంది అనే మాట చాలా తప్పు. చాలా మందికి అది క్యాజువల్ అయిపోయింది. ఒక ఇల్లు కడుతున్నాము అంటే తప్పక అప్పు అవుతుందండి అంట. నేను అప్పుకు విరోధం కాదు. అప్పు మన జీవిత గమ్యాన్నే మార్చే అప్పు కావద్దు. మీరు ఒక ప్లాట్ కొని ఒక ఇల్లు కట్టే దాంట్లో 30 లక్షలు ఖర్చు అయింది. మీ బడ్జెట్ 30 లక్షలు, ఒక 40 లక్షలు ఖర్చు అయింది. 10 లక్షల అప్పు నో ప్రాబ్లం. 30 లక్షలు మీ దగ్గర ఉన్నాయి, ఒక 10 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అయింది, 10 లక్షలు అప్పు చేశారు. ఆ 10 లక్షల అప్పు మీరు తీర్చడానికి ఆ ఇంట్లో ఉంటున్నారు, నో ప్రాబ్లం. 10 లక్షల అప్పు ఒక 3-4 ఏళ్లలో తీర్చబడుతుంది, నో ప్రాబ్లం. మీరు కొంటున్న ఇల్లు 90 లక్షలు, దాంట్లో మీ దగ్గర ఉన్నది 10 లక్షలు, 80 లక్షల అప్పు చేస్తున్నారంటే
ఖచ్చితంగా మీరు నరకాన్ని 80 లక్షలు పెట్టుకొని తెచ్చుకున్నట్టే. అంటే 80 లక్షల కొంపలో ఉంటున్నారు కానీ యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఎ హోమ్. కొంప కొంప ఈజ్ సార్ట్ ఆఫ్ లాడ్జ్ where you spend a little time for yourself. అందుకోసం తెలుగులో మంచి పదాలు ఉన్నాయి. మీరు 90 లక్షల ఫ్లాట్లు ఉంటుందంటే అది ఒక కొంప. 10 లక్షలు మీవి, 80 లక్షలు బ్యాంకు. ఆ 80 లక్షలు కట్టే వరకు 1,60,00,000. 1,60,00,000 మీ 10 లక్షలు. మీ 10 లక్షలు అట్లే ఉంటాయి. 1,60,00,000 అప్పు అయిపోతుంది. ఎంత ప్రశాంతతతోని మీరు ఆ ఇంట్లో ఉండగలరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఇమ్మీడియట్గా ఇల్లు తీసుకోవడం విరమించకపోతే నన్ను అడగండి. మనము కళ్ళు మూసుకోము, కళ్ళు తెరుచుకొని ఆలోచిస్తాం. కళ్ళు మూసుకుంటే మనమేమో తెలుస్తుంది, కళ్ళు తెరిస్తే ప్రపంచమేమో కనిపిస్తుంది. మనం ప్రపంచాన్ని చూసుకుంటాం, మన గురించి ఆలోచిస్తాం. అందుకోసము నరకం అనుభవిస్తాం. నేను నరకాలు అనుభవించే మీకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. పైన జుట్టు ఉట్టేనే ఊడిపోలేను. అల్టిమేట్ టార్చర్ భరించి లైఫ్లా మీరు భరించొద్దు అనే ఈ వీడియో. అల్టిమేట్ టార్చర్ నా మూర్ఖత్వం వల్ల భరించలేదు నేను. అల్టిమేట్ టార్చర్ నేను అనుకున్నా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టే మీకు ఈ స్థితి రావద్దు అని వీడియో. మీరందరూ నాకు సబ్స్క్రైబర్స్ కాదు, నా రిలేటివ్స్. రిలేటివ్స్ అంటే వాడు బూతు వద్దు, మీరు మా మంచి కోరేవాడు. రిలేటివ్స్ అంటేనే బూతు, నా మంచి కోరేవాళ్ళు కనుక మీకు చెడు జరగొద్దు అనే ఒక భావనతోనే ఈ వీడియో చేస్తున్నాను. మీ ఇల్లు సమాజం ద్వారా ప్రేరితం కానే కాకూడదు. మీ అవసరాల, మీ ఇష్టాల ఒత్తిడి ఉంటే మాత్రమే ఒక ఇల్లు కట్టండి. మీ అవసరాల, మీ ఇష్టాల ఒత్తిడి గమనించండి. నేను చెప్పే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ ఈ వీడియో వినండి, మళ్ళీ ఈ వీడియో వినండి. తప్పకుండా 2-3 సార్లు వింటే మీరు ఇల్లు అనేది విరమించుకుంటారు. ఈ ఇల్లు విరమించుకుంటే మాకేం లాభం? లాభమే లాభం. మీరు చచ్చే వరకు నన్ను గుర్తుపెట్టుకుంటారు. అరే మంచి మార్గంలో గురుదత్ అనే వ్యక్తి అనామకుడు మాకేదో ఒక బుర్రలో ఒక స్పార్క్ వేసిండు. ఆ స్పార్క్ వల్ల మేము ఇవాళటి వరకు మేము సుఖంగా బతుకుతున్నామని నన్ను మీరు తలుచుకుంటారు. నాకు కావాల్సింది అదే. జగన్ చెప్పిండు కదా, నేను చేస్తే మీ ఇంట్లో ఫోటో ఉండాలి. నాకు అటువంటివి ఏం లేవు, ఫోటోలు ఏం అవసరం లేదు. మీరు ఆ సుఖాలను అనుభవిస్తుంటే నన్ను తలుచుకుంటే చాలు. ఫలాను మనిషి వల్ల మేము మా జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా స్వర్గంలో తేలాడుతున్నాం, కేర్ ఫ్రీగా ఉన్నాం. మాకు ఏది కావాలనో అది కొనుక్కుంటున్నాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం. మా పిల్లల్ని ఎలా పెంచాలనో అలా పెంచుతున్నాం. నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, నాకు ఇష్టం వచ్చిన తిండి తింటున్నాం. నా మనసుకు గాయం కాకుండా బ్రతుకుతున్నాం, నా మనసుకు గాయం కాకుండా బ్రతుకుతున్నాం. నా ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటున్నాం. ఇది ప్రాక్టికల్ జీవితం గడిపే మెథడ్. అంతేగాని నేను ప్రతి నెల 80,000 70,000 ఈఎంఐ చెల్లించి ఒక హై రేజ్ అపార్ట్మెంట్లో హై ఎండ్ కాలనీ, హై ఎండ్ సొసైటీలో ఉంటున్నాను అనే బ్రతుకు యాక్టు లాంటి బ్రతుకు. యాక్టు ఏమనుకోవద్దు, అదే బ్రతుకు.
మీరు ఏ మామూలు ఇంట్లోనో మీ అన్ని మీకు సంతోషం కలిగించే విషయాలు ప్రతిరోజు చేస్తూ, ప్రతిరోజు తింటూ, ప్రతిరోజు మంచి బట్టలు వేసుకొని, ప్రతిరోజు మీ ఇష్టం వచ్చిన ప్లేస్ తిరుగుతూ, ప్రతిరోజు మీ ఇష్టమైన వ్యక్తితో కలుస్తూ, ప్రతిరోజు మీకు ఇష్టమైన గుడికి వెళుతూ, ప్రతిరోజు మీ పిల్లలతో సంతోషంగా ఉండే క్షణాలు ఈ దరిద్రపు కొట్టు ఈఎంఐ కన్నా 1000 రెట్లు బెటర్. మీరు ఇమాజిన్ చేయండి, ప్రతి నెల ఒక ఈఎంఐ కట్టాలి అనే టెన్షన్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది మీకు చెప్తా. మీరు ఆఫీసులో పనిచేసే ప్రతి క్షణము భయంగా గడుపుతారు, ఈఎంఐ ఉంటే చూడండి. మీరు బాసుకు అతి తక్కువ అంటే ఇంటరాక్షన్ చాలా తక్కువ చేసుకొని మీ డబ్బు మీకు నెలకు పడితే చాలు అనే భయంతో బతుకుతూ ఉంటారు. మీ కెరియర్లో ఏ డిసిషన్, మీ ఆఫీస్లో ఏ డిసిషన్, బోల్డ్ డిసిషన్ తీసుకోవాలన్నా భయపడతారు. ఎందుకంటే ఉద్యోగం ఊడిందంటే ఈఎంఐ దెబ్బ పడిందంటే ఇల్లు ఊస్ట్ అవుతుందని మీకు ఎప్పుడు టెన్షన్. కనుక యు కెనాట్ టేక్ ప్రాపర్ అండ్ హోలిస్టిక్ డిసిషన్ ఐదర్ ఇన్ ఎన్ హోమ్ స్పియర్ ఆర్ ఇన్ ఆఫీస్ స్పియర్. అంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మీరు ఏ డిసిషను సంపూర్ణ సంతోషంతో మీకు మనసుకు అవగాహన, మీ బ్రెయిన్కు నచ్చినట్టు ఏ పని మీరు ఆఫీస్లో చేయలేరు, ఇంట్లో చేయలేరు. ఎప్పుడు ఒక ఈసీజీ మిషన్ నడిచినట్టు డుబుక్ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఈ ఉద్యోగానికి ఎసురు పడితే నా జీవితం చిన్న భిన్నం అయిపోతుందని గ్యారంటీతో మీరు ఆలోచిస్తుంటారు. అది నరకంతో సమానం. కనుక ఈఎంఐతో బతకడం, ముడ్డు కింద బొగ్గులు కాలే బొగ్గులు పెట్టుకొని దాని మీద నవ్వుతూ కూర్చోవడం దానితో సమానం. ఇప్పుడు కింద బొగ్గులు నల్లగా మండుతున్నాయి, దాని మీద కూర్చోవాలి, నొప్పి అవుతుంటుంది, కానీ బయట నవ్వాలి. సొసైటీకి నవ్వు కావాలి, సొసైటీకి మీకు ఏమైతలేదని కనిపించాలి, కింద ముడ్డి నల్లగా బొగ్గు అయిపోయింది. ఈఎంఐ = నా ప్రకారం ఈఎంఐ అంటే ఫుల్ ఫాము ఈజీ మనీ దట్ ఈజ్ కన్వర్టింగ్ యూ ఇంటూ ఏ ఈడియట్. ఈఎంఐ అంటే ఈజీ మనీ దట్ ఈజ్ కన్వర్టింగ్ యూ ఇంటూ ఎన్ ఈడియట్. సునాయాసంగా దొరికే డబ్బు మిమ్మల్ని ఒక శుంఠగా మారుస్తుంది. నాకు లోను దొరుకుతుంది అంటే నాకు బొంద గడుతుంది అని కూడా ఒక అర్థం. దేని బొంద? నీ సంతోషాల బొంద, నీ ఆలోచనల బొంద, నీ అభిప్రాయాల బొంద, నీ ఆకాంక్షల బొంద, నీ టోటల్ ఫ్యామిలీ యొక్క బొంద, నీ పిల్లల భవిష్యత్తు యొక్క బొంద. అంటే లోన్ అప్రూవల్ అంటే సంతోషపడకండి, అది మీ బొందకు స్టార్టింగ్ బునియాది వేస్తుంది అన్నట్టు. మాకు పర్వాలేదండి అని బుకాయించకండి, బుకాయించే వీడియోలు కావినండి. చాలా వందల మందిని చూసిన ఈ యాక్టింగ్ చేస్తాడు, కింద బగబగ కాలిపోతుంటుంది, ఏమైతలేదు, నార్మల్ అంటే ఈజీ కట్టేస్తానని ఈ అమ్మాయి అంటాడు. అబద్ధము. ఈఎంఐ నరకము. చాలామంది ట్యాక్స్ మిగులుతుంది అని చాలామంది సాఫ్ట్వేర్ మూర్ఖులు ఈ ఇండ్లు అంటూ ఉంటారు. వాళ్ళు మూర్ఖులే. ఎందుకంటే మన దగ్గర షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి.
దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకు ఇన్కమ్ ట్యాక్స్లో రిబేట్ వస్తుంది. కానీ ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇవన్నీ ఎవరు చేయాలని ఆ ముదనష్టపు రియల్ ఎస్టేట్లో ఇండ్లు కొనడం జరుగుతుంది. ట్యాక్స్ సేవ్ అవుతుంది. వాళ్లకు ట్యాక్స్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అసలు అవగాహన లేదు కనుక అలా చేస్తూ ఉంటారు. ఒక మంచి ట్యాక్స్ కన్సల్టెంట్ని కలిసి అసలు ఈ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి నెల ప్రతి సంవత్సరము ప్రతి 6 నెలలకు ఇలా బై చేయాలి, గవర్నమెంట్ బాండ్స్ కానీ ట్యాక్స్ సేవ్ ఎలా అవుతుంది అని ఒక ప్లానింగ్ చేసుకుంటే ఈ ముదనష్టపు 9% ఇంట్రెస్ట్ పర్ మంత్ కట్టే ట్యాక్స్ ఫ్రీ ఇల్లు మనకొద్దు. పేరుకేమో ట్యాక్స్ మిగిలిచ్చే ఇల్లు, ప్రతి నెల కట్టేది మీరు 9% వడ్డీ, ప్రతి సంవత్సరం కట్టేది మీరు 9% వడ్డీ, అంటే నియర్లీ 1% కట్టినట్టే. ఇక్కడేమో ట్యాక్స్ మిగిలించుకోవడానికి ఇల్లు కొనుక్కోవడం, ఇల్లుపై ప్రతి సంవత్సరం 9% పన్ను కట్టడం. నీవు ₹1,00,000 సంపాదిస్తే కట్టే ట్యాక్స్ ఇప్పుడు నీవు ఇల్లు కొన్నావంటే 90 లక్షలపై 9% వడ్డీ చెల్లించాలి. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసే సన్నాసులు చేసే మిస్టేక్ ఇది. నీ ₹1,00,000పై ట్యాక్స్ మిగిలించుకోవాలని 90 లక్షల ఇల్లు కట్టి దానిపై 9% ట్యాక్స్ చెల్లిస్తున్నట్టే నేను. ఆ చిన్న అవగాహన లేని బూతులు వద్దు. నాకు బూతులు వస్తున్నాయి కానీ ఏం చేయలేను, మాట్లాడవద్దు అనుకుంటాను ఎప్పుడే. కానీ తిడితేనన్నా సిగ్గు శరం లజ్జ వచ్చి, అంటే మీకు సిగ్గు శరం లజ్జ వస్తే నాకేమొస్తుంది అంటే ఏ చీతు అన్నా కొద్దిగా ఏమన్నా మేలుకుంటారేమో, ఈ గుంతల పడక పక్క నుంచి పోతారేమో అని ఆశ. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు బూతులు తిడుతుండు, బూతులు కాదు, నాకేం అవసరం మీకు బూతులు తిట్టి. మీకు బూతులు తిడితే నాకు శాపాలు వస్తాయి. నేను బూతులు ఎందుకు తిడుతున్నా అంటే కొంతమంది బూతులు అర్థమైతే ఒక హిందీ పాట ఉంది, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని పాటలు అంటే యాక్చువల్ సిచ్యువేషన్ని మనసులోని మాటను బయటపడతాయి. అవి జనరల్గా హిందీ పాటల్లోనూ ఉంటాయి. పొద్దున అదే పాట వింటున్నా, అప్పుడే నాకు ఫ్లాష్ అయింది. ఈ మనసులోని వ్యధను చాలామంది బయట పెట్టలేరు కనుక सीने में जलन, आंखों में तूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है, सीने में जलन, आंखों में तूफान सा क्यों है. ఈ మనసులో మంట, కండలో తుఫాన్ అట. అంటే ఆ కండలో ఆ నిలకడ లేదు, ఏదో ఒక రకమైన విచిత్రమైన గాలులు వీస్తుంది. ఒక రకమైన కోపం, మనసులో మంట. इस शहर में हर शख्स परेशान सा क्यों है. ఈ సిటీలో అందరు ఏదో ఒక రకమైన పరేషాన్ ఉన్నారు ఎందుకు అనే ఒక పాట ఉంది. నిజంగానే అనిపించింది.
ఎక్కడో మస్తు డబ్బులు ఉన్నాయి, కానీ ఏదో ఒక రకమైన బేచైని, ఏదో పొందలేదనే తపన, ఏదో పొందుదామనే ఒక ఆతృత, ఎక్కడేవో అంటే ఇంత చేసినా ఎక్కడ పోకుండా ఒక చోటే పడున్న పరిస్థితులు, ఇవన్నీ మనము సిటీ లైఫ్లో ఎదుర్కొంటున్నాం. అందుకోసం నాకు అనిపించింది అసలు జనాలకు అసలు ఇండ్లు ఎందుకు కొంటున్నారు, దీని ప్రకారం దీని వెనుకున్న మర్మం ఏమైనా ఉందా, దీన్ని అవగాహన తెప్పిద్దాము అని వీడియో చేస్తారు. ఆ సీనేమే జలన్, మనసులో మంట కుంపటి, ఎందుకు రా నాయన ఇవన్నీ. నేను చాలా ఈజీగా బతకడానికి ట్రై చేస్తాను. అంటే ప్రతి క్షణం నరకమే నాకు, కానీ నరకం నేను చెప్పిన నరకం అనేది కామన్. दुख तो अपना साथी है, राही मनवा दुख की चिंता क्यों सताती है, దుఃఖ్ తో అపనా సాథి, నా ఫ్రెండే దుఃఖం అంటే. ఇంకా వాడితో వాడినేం పట్టించుకోవడం, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఇప్పుడు నా దుఃఖం నాతో ఉంటుంది, నా దుఃఖం గురించే నేను ఆలోచిస్తే నేను ఏ వీడియో చేయలేదు. నా దుఃఖాన్ని పక్కకు పెట్టి 10 మంది గురించి ఆలోచించగలిగితే నా దుఃఖం కొద్దిగా శాంతంగా ఉంటుంది. దాన్నేం పట్టించుకున్నాడు ఈ బొంగుడు. అది ఎప్పుడు పక్కకు పడే ఉంటుంది, చచ్చిన శవంలాగా ఉంటుంది. అది పర్మనెంట్, కుళ్ళదు, పాడు చేయదు. మీరు దుఃఖాలు చూడండి, కుళ్ళవు, ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, దుఃఖాలు వచ్చిపోయినట్టు ఉంటాయి, పోవు, అక్కడనే ఉంటాయి, అక్కడక్కడే ఎక్కడనో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాయి, మళ్ళీ వస్తాయి. దానికి చావలేదండి దుఃఖానికి. అదే సుఖానికి చూడండి, వస్తుంది అరే కూర్చోరా అనే వరకు చచ్చింటుంది. సుఖము అరే వచ్చిండ్రా రండి, చానెండ్లకు వచ్చాను రండి కూర్చోండి అనే వరకే అది చచ్చిపోయి ఉంటుంది. అరే కూర్చోండి అనే వరకు చచ్చిపోయింది అమ్మ. దుఃఖం అనగానే చావలే నేను ఇంకా ఉన్నా అంటారు. చచ్చిపోయిందని పక్కపడితే నువ్వు అప్పుడు ఇంకా ఉన్నావు, ఫ్రెష్గా ఉన్నావు, వస్తున్నావు అంట. ఇదేమో సుఖమేమో పిలిచినా రాదు, దుఃఖమేమో పిలవకుండా వచ్చేస్తుంది, సుఖమేమో వస్తుంది. సో ఇలా అంటే పిలువనే పేరంటానికి వచ్చేదే దుఃఖం, సిగ్గులేని బడపది, దాన్ని మేము పట్టించుకుంటాం. ఒక కప్పు ఛాయ్ పోయకపోయినా దుఃఖం మన ఇంట్లోనే పడుతుంది. సుఖము పిలిచి బిర్యానీ పెడతారా అంటే కూడా రాదు. అందుకోసం మనము లైఫ్ని చాలా స్ట్రాటజిక్గా బతికేస్తాం. ఎప్పుడు పుట్టుకుంటామో తెలియదు. మనం ఏమో ప్లాన్ చేసుకుని ఉంటాం, రేపు పొద్దున్న లేచాక ఉండాము, పక్క వాళ్ళు ఏడుస్తారు, మనకి ఏడవడానికి ఏం చేయాలనో కూడా అర్థం కాదు. వేరే లోకాలకు పోయి ఏ పని అవుతామో ఏం అవుతామో ఏమవుతామో మనకి తెలియదు. సో క్యాజువల్గా కూల్గా బతికేసారు. అంటే మనసులు ఉంటాయి, అన్ని కథలు ఉంటాయి, సంసారాలు ఉన్నాక ఉండవా. కనుక ఇల్లు కూడా మనం సొసైటీ భయానికో ట్యాక్స్ భయానికో ఒత్తిడికో, నేను ఫస్టే చెప్పిన తక్కువ అనుకుంటే నేను నా భార్య అని పోవద్దు. నీ భార్యకు మెచ్యూరిటీ ఉండదు, నీకు మెచ్యూరిటీ ఉండదు పెళ్ళి అయినట్టు టైంలో. సో మెచ్యూరిటీ కావాలంటే ఇద్దరిని ఎత్తుకోవాలి, వాళ్ళ ముడ్లు కడగాలి, వాడు చీమిడి తీస్తే చీరాలి, వాడి ఉత్సవం పైన ఊహించుకోవాలి. అప్పుడు అవగాహన స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనకు హమ్దో హమారే దో, హమ్దో వరకు సరిగ్గు, హమారే దో అయిన తర్వాత అవగాహన పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు పిండు తీసుకోవాలి. ఒక ఈఎంఐ మీరు ఇమాజిన్ చేయండి, మీకు నెలకు ఎవడన్నా 50,000 పొదుపు చేయనాయనా అంటే ససే మీరా అంటారు. కాదు నాకు కాదంట. అదే 70,000 ఈఎంఐ కట్టు అంటే చచ్చినట్టు కట్టు. ఎట్లా కడతావు? చచ్చినట్టు కట్టు. ఆ వర్డ్లోనే ఉంది.
చచ్చినట్టు కడతావు. అంటే సావు సావు కోరుకొని కడతావు. నీకు ఆప్షన్ లేకుండా కట్టవలసిందే. నీకు ఆప్షన్ లేదు అంటే నీ లైఫ్ నరకప్రాయమే అని అర్థం. దయచేసి నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. మీరు కళ్ళు మూసుకొని ఈ వీడియో వినండి. కళ్ళు తెరిచినకండి. కళ్ళు తెరిచింటే విచిత్రమైన ముఖాలు మీ చుట్టుముట్టు ఉంటాయి. మిమ్మల్ని ఫుల్ డంపు చేయడానికి వాళ్ళు పుట్టింటారు. మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి వాళ్ళ ఆత్మలు పక్క తిరుగుతుంటాయి మీ ఇంట్లో. ఏమనుకోకండి ఆత్మలని, అవి ఆత్మలే. ఎందుకంటే వాళ్ళ కోరికలు మీపై తోసి మీ కోరికలను చంపి తమ కోరికలుగా మార్చి దాన్ని ఈఎంఐ రూపంలో కట్టించే ఆత్మలే మీ ఇంట్లో చుట్టుముట్టు తిరుగుతుంటాయి. మీ సమాజంలో కూడా చుట్టుముట్టు అవే ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలు మన దరి చేరకూడదు అంటే మన ఆత్మ పరమాత్మ దగ్గరనే ఉండాలి. అంటే చావాలి అని కాదు, మన ఆత్మ పరమాత్మ దగ్గర ఉండాలి. అంటే మన ఆత్మ దేవుని దగ్గర ఉండాలి, దేవుణ్ణి తలుచుకోవాలి. లేకపోతే మన ఆత్మ మన గురించే ఆలోచించాలి. రెండే సొల్యూషన్స్ ఉన్నాయి. నీ కంపుల పెంటల కాలుపెట్టొద్దంటే నీ ఆత్మ నీ గురించే ఆలోచించాలి, లేదా నీ ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించాలి. రెండూ లేకుండా నీవు పక్క జరిగినావా నీ ఆత్మ హైజాక్ అయిపోతుంది, నీ లైఫ్ హైజాక్ అయిపోతుంది. నీవు ఎప్పుడూ అంటే వేరే వాళ్ళ కోసం బతకడం తప్పు కాదు. వేరే వాళ్ళ కోసం నీ లైఫ్ సమర్పించడం తప్పు కానే కాదు. అది ఒక పెద్ద విషయం, పెద్ద మంచి పని. కానీ ఇది నీ బాధ్యతగా అంటే నీ లైఫ్నే సర్వనాశనం చేసే ఒక పంతా ఎంచుకొని అది ఈఎంఐ రూపంలో కడుతూ ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి 20 సంవత్సరాల వరకు నీవు దాని నరకం అనుభవించినాక నీకు యముడు ఏమాత్రం నరకానికి తీసుకుపోడు. ఇది గ్యారెంటీ. నీ ఈఎంఐ పూర్తి కాగానే నీకు స్వర్గప్రాప్తే. ఎందుకంటే నీవు 20-30 ఏళ్ళు నరకం అనుభవించినావు కాబట్టి యముడికి ఏ హక్కు ఉండదు నిన్ను నరకానికి తీసుకుపోవడానికి. యముడు నీకు తీసుకుపోయి స్వర్గం ద్వారం దగ్గర ఇడిచిపెట్టి బెల్లు కొట్టి తన నరకానికి తాను వెళ్ళిపోతాడు. ఎందుకంటే నీవు అనుభవించింది ఇల్లు కట్టుకొని నీవు అనుభవించింది నరకం కాబట్టి. దయచేసి నా విన్నపాన్ని కరెక్ట్గా స్వీకరించండి. 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఏ కొసరంత అయినా తప్పుందా? ఇల్లు ఎప్పుడు కొనాలి? నేను చెప్పినట్టు 30 లక్షలు మీ దగ్గర ఉంటే 10 లక్షలు అప్పు తీసుకొని ఇల్లు తీసుకోండి. 50 లక్షలు మీ దగ్గర ఉంటే ఒక 20 లక్షలు అప్పు తీసుకొని ఇల్లు తీసుకోండి. అంతేగాని 10 లక్షలు నా దగ్గర ఉన్నాయి 90 లక్షల ఇల్లు కొంటా అంటే అది సమాజానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. ఇద్దరే లాభపడేటోడు, ఒకడు బ్యాంకరు, ఒకడేమో బిల్డరు. బిల్డరు బ్యాంకర్ కోసం మీ జీవితం సమర్పించుకోవటం మూర్ఖత్వము 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 అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందితో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.